ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సర్కార్ సీరియస్ గా తీసుకుందన్న ఆయన ఫోన్ ట్యాపింగ్ సామాగ్రి తోటల్లో అలాగే ఫామ్ హౌస్ల్లో పెట్టుకుని ఇంకా వింటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిపై ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక సీఎం రేసులో తాను లేనని కాంగ్రెస్ లో సామాన్య కార్యకర్తను మాత్రమే అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హాట్ కామెంట్స్ చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ మాధవి, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పైన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఇప్పటికే ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో అటు ప్రభాకర్ కావచ్చు, మాజీ మంత్రులకు సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ తమ ఫోన్ను మామిడి తోటల్లోనూ ఫామ్ హౌజులలో వింటున్నారు అని కూడా ఆయన స్పష్టంగా చెప్పలేదు. మీడియాతో ఆయన చిట్చా చేసిన సందర్భంగా హాట్ కామెంట్ చేశారు. ఇప్పటికీ తమ ఫోన్ మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, వింటున్నారు, తాను ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే అధికారులతో ఆయన రివ్యూ సమావేశంలో ఏం మాట్లాడానో అదే అంశాలను తిరిగి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు విమర్శలు చేస్తున్నారు, అదే విషయాలను ప్రస్తావిస్తున్నారు. అంటే వారు నిజంగా ఇప్పటికీ ఆ సామాగ్రిని తోటలలోనూ మామిడి తోటల్లోనూ అదేవిధంగా ఫామ్ హౌస్లో పెట్టుకొని వింటున్నారు. అలాంటి వారిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుందని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎవరు చేసినా కూడా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అని కూడా చాలా సీరియస్గా చెప్పింది. వారిపైన కూడా ప్రభుత్వం ఉక్కుపాదాన్ని మోపుతామని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తాను పదే పదే తనను సీఎం రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తారని చెప్పేసి సీఎం రేసులో ఉన్నారంటూ కూడా పదే పదే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైన తను సీరియస్గా స్పందించారు. ఆయన సీఎం రేసులో లేను, సామాన్య కార్యకర్తగా తను పనిచేస్తున్నాను. మున్సిపల్ ఎన్నికల్లో సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతుంది అని కూడా స్పష్టం చేశారు. గతంలో ఎన్నికలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకోలేదు, కానీ ఈసారి ఈ 2 ఏళ్ల ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కారులో మాత్రం ప్రతి ఎన్నికను చాలా సీరియస్గా తీసుకొని పనిచేస్తున్నామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ళీ తన ఫోన్ కాల్స్ను రికార్డ్ చేస్తున్నారు, వింటున్నారని చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలరేపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ గతంలో కూడా అనేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మామిడి తోటల్లోనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సామాగ్రి ఉంది, వింటున్నారని కూడా గతంలో చర్చ కొనసాగింది. అదే చర్చ ఇప్పుడు కూడా తను మాట్లాడిన మాటలు రివ్యూలో చేసినటువంటి పదాలను పదే పదే మాట్లాడడం, అదేవిధంగా వింటుండడం, అదే పదాలను ప్రస్తావించడం అనే అంశాలపైన కూడా తను చాలా సీరియస్గా ఉంటుందని కూడా హెచ్చరికలు చేశారు. ఒక మంత్రిగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం తప్పే ఎలా అవుతుందని కూడా ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులతో మంత్రులు సమావేశం అవ్వడం ఎలా తప్పు అవుతుందని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మరోసారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపనుంది. అదిలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నేతల మామిడి తోటల్లో ఫామ్ హౌజుల్లో ఇంకా ఆ సామాగ్రి ఉందంటూ కూడా స్పష్టం చేశారు. మొత్తం తన చట్టం తన పని తను చేసుకోపోతుందని కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ఎక్కాయని కూడా చెప్పుకోవచ్చు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రేపు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చాలా కీలకం కాబోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే సైదులు ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన ముఖ్య నేతల విచారణ కూడా జరిగింది ఈ విషయంలో. సో ఇంకా జరుగుతూనే ఉందని ఇప్పుడు మంత్రి మాట్లాడడం, సో నెక్స్ట్ ఎలాంటి కార్యాచరణ ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే మనం చూడవచ్చు గతంలోనే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలు అటు ప్రభాకర్ కావచ్చు, ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రికి, అదేవిధంగా మంత్రులకు హరీష్ రావుకి, కేటీఆర్కి సంబంధించినటువంటి వాళ్ళకి సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు కూడా వాళ్ళని పిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తను చేసినటువంటి రివ్యూ సమావేశాలు కావచ్చు, తన అంతర్గతంగా మాట్లాడుతున్న అంశాలను ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలకు ఎలా చేరుతున్నాయన్నదే ఆయన సందేహం. ఆ సందేహంతో పాటు వారు అదే పదాలను ప్రస్తావిస్తుండడంతో ఒకసారిగా తన ఫోన్ను మళ్ళీ ట్యాపింగ్ చేస్తున్నారు, ట్యాపింగ్లో వింటున్నారు అనేది కూడా ఆయనకు ఉన్నటువంటి సందేహం. ఆ సందేహంలో భాగంగానే గతంలో ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఓ మామిడి తోటలో ఒక నాయకుని మామిడి తోటలో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సామాగ్రి ఇంకా ఉందంటూ కూడా తను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఖమ్మం జిల్లాలో ఇది ట్యాపింగ్ విషయం కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సామాగ్రి
ఎలక్ట్రానిక్ అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలు కూడా మొత్తం రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పుతుంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ గాలి మొత్తం కూడా ఖమ్మానికి అంటడంతో ఆ ఖమ్మంలో అంటుకోవడంతో మొత్తం ఖమ్మం జిల్లాకు సంబంధించిన కీలకమైన నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారని కూడా ఆ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో వారిపైన ప్రత్యక్షంగా పరోక్షంగా తాను చెప్పడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది, చాలా సీరియస్ గా తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదుల్.